దాని పర్పస్ ఏమిటంటే వాడు రేపొద్దుట జీవితంలో ఎప్పుడైనా సరే వాడు అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయడానికి, వాడు ఆలోచించడానికి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పడానికి, ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి క్వశ్చన్స్ని అర్థం చేసుకుని వీడు కరెక్ట్ చేసుకోవడానికి మైండ్ని రెడీ చేయటం. మనం అక్కడ ఆ మార్కులు వేటలో మీరు అంటుంటారు కదా, గంటల తరబడి చదివిస్తే ఏమవుతుంది, బాల్యం దూరం అయిపోతుందా అంటే మీకు మార్క్స్ ఉంటాయి. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా డోర్ ఓపెన్ చేస్తుంది లోపలికి వెళ్ళటానికి. ఆ లోపల కూర్చుంటారా లేరా అనేటువంటిది వీటి మీద ఆధారపడి ఉంటుంది. రైట్, అంటే ఏజ్ అప్రాప్రియేట్గా ఆ విధంగా చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు అదే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి మరింత లోతుగా అంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో మార్పును మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అదే గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం లోతుగా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్లో ఆ లోతైనటువంటి విశ్లేషణ ఉంటుందా, ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఇవి మార్కుల కోసం మీరు చేసేటువంటి ప్రయాణానికి తెలియకుండా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఇవి. దురదృష్టం ఏమిటంటే ఇవేమీ ఎవరు చూడం. ఓకే, రైట్. సో లాస్ట్లో మాత్రం ఇంటర్వ్యూ కావాలి, దాంట్లో ప్యాకేజ్ కావాలి, ఆ జాబ్ కావాలి. సో అది సమస్య. దానికి తగ్గ అన్నీ చేయాలంటారు. సరే, మనం కొన్నిసార్లు చూసుకుంటే కోచింగ్ సెంటర్స్లో కానీ ఎక్కడైనా కానీ కోచింగ్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాము అని చెప్తారు. సో అక్కడే నేర్చుకుంటారు కొంతమంది. సో అది కరెక్టే అంటారా? ఓన్లీ మనం జాబ్ పర్పస్ కోచింగ్ తీసుకునే సమయంలో మరి ఎప్పుడు అంటే నేను ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది సాధిక, చిన్నప్పటి నుంచి వ్యవస్థలో ఆ పాజిటివ్గా అలా నడిచినప్పుడు ఇవి ఆటోమేటిక్గా ఆ జాబ్ అప్రాప్రియేట్గా వాళ్ళు మలుచుకుంటారు. అంటే ఇది ఎట్లాగంటే మీ దగ్గర బంగారం ఉందనుకోండి, దాన్ని ఏ రకమైన ఆభరణం కావాలంటే ఆ రకమైన ఆభరణం చేసుకుంటారు. రైట్. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా అంటే ఒక స్థాయి వచ్చే వరకు కూడా ఈ క్వాలిటీస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్వాలిటీస్ అన్నీ కూడా బంగారం లాంటిది. సో ఇది ఐటీ జాబ్కి మౌల్డ్ చేసుకుంటారా, గవర్నమెంట్ జాబ్కి మౌల్డ్ చేసుకుంటారా, సివిల్ సర్వీస్కి మౌల్డ్ చేసుకుంటారా అనేది తర్వాత మీ ఇష్టం. సో ఇప్పుడు ఇది లేకపోతే అక్కడ ఇబ్బంది అవుతుంది అనేటువంటిది. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏమిటంటే